అయిపోయిందా? నీ చిరునవ్వుకి లోకమంతా తల వంచాల్సిందే. కానీ నన్నేం చేయమంటావు చెప్పు? నీ కడుపు నిజంగా నిండిందో లేదో నాకెలా తెలుస్తుంది? యశోద, కన్నయ్యకి పాలిచ్చేటప్పుడు ఒక్క విషయం గుర్తుపెట్టుకో. కన్నయ్యకి తేనె పోస్తే కడుపు నిండినట్లు. కడుపులోని వాయువు బయటకు రావటానికి భుజం మీద వేసుకుని జోకొట్టాలి. రా 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 కన్నయ్య. ఇంతవరకు ఎంతో ప్రేమగా పాలిచ్చావు కదమ్మా, మరిప్పుడు ఇలా ఎందుకు కొడుతున్నావు? యశోద, ఏంటా చప్పుడు? యశోద, తనింకా పసిగుడ్డు నొప్పెడుతుంది. తన గురించి మీకంటే నాకే బాగా తెలుసు. కాస్త ఊరుకోండి. తనని బుజ్జగించడం గురించి నాకే చెప్తున్నారా మీరు? అమ్మకేమైంది? నా మీద కోపం వచ్చిందా? యోగమాయ, నా వీపంతా ఎర్రగా కందిపోయే లోపే చెప్పండి సోదరి, నేనేం తప్పు చేశాను? పుట్టినరోజు నాడే ఇంతగా కొడుతుంటే నేనెలా బతకాలి? మీరు నవ్వుతూనే ఉంటారా లేక నన్ను కాపాడతారా? సోదరా, పిల్లలు పాలు తాగాక ఇలా వీపు మీద తడతారు. అమ్మ దగ్గర దెబ్బలు తప్పించుకోవాలంటే నువ్వు త్వరగా తేంచడం చాలా మంచిది. ఎందుకు తేల్చడం లేదు? అమ్మయ్యా, బతికాను. అమ్మా, నీ ప్రేమే ఎలా ఉంటే ఇక కోపం ఇంకెలా ఉంటుందో. రోజంతా కొంచెం కూడా విశ్రాంతి లేదు. అలసిపోయింటావు, విశ్రాంతి తీసుకో. ఏమైంది? నా లాలిపాట నచ్చలేదా నీకు? నీ లాలిపాట కంటే మంచి పాట ఇంకెక్కడుంటుందమ్మా? కన్నయ్య, రారా. అమ్మా, నీ పాటనింత పొగిడాక కూడా ఎందుకు ఇలా కొడుతున్నావు నన్ను? సోదరి యోగమాయ, మీరే కాపాడాలి నన్ను. అమ్మ దెబ్బలు తప్పించుకోవాలంటే కళ్ళు మూసుకోవాలి. ఈ భూమి మీద కళ్ళు మూసుకుంటేనే పడుకున్నట్టు. ఇప్పుడు నేను నిద్రపోతే లోకాలన్నిటినీ ఎవరు చూస్తారు? అది నిజమే కదా. ఒకవేళ నేను ఇప్పుడు పడుకోకపోతే అమ్మ కూడా రాత్రంతా నిద్రపోదు. భూమి మీద బాలుడిగా ఉంటే దైవ కార్యాల కంటే కష్టంగా ఉంది నాకు. అది నిజమే, తమరు నిద్రపోకూడదు. కానీ అమ్మ నిద్రపోయేలా చెయ్యాలంటే మీరు కళ్ళు మూసుకొని నిద్ర నటించడమే మంచిది సోదరా. భలే మంచి ఆలోచన సోదరి. ఇలాంటి మంచి మంచి సలహాలు ఇస్తూ నా సమస్యల్ని పరిష్కరిస్తూ ఉండాలి. సోదరి, ఏ ఉపాయం కూడా పనికొచ్చేటట్లు లేదు. సహనం ఉండాలి, సహనం. అమ్మలంతే, వారికి తమరు నిజంగానే నిద్రపోతున్నారనే నమ్మకం కలిగే వరకు అమ్మ నిద్రపోకుండా జో కొడుతూనే ఉంటుంది. అందరూ కూడా నేను త్రికాల జ్ఞాని దేవుడు అనుకుంటారు. బాలల జీవితం ఎలా ఉంటుందో నా ఊహకి కూడా అందడం లేదు. ఇంక నువ్వు కూడా విశ్రాంతి తీసుకో అమ్మా.
స్త్రీ అమ్మగా మారితే మనసుకి అలసట, శరీరానికి విశ్రాంతి, అన్నీ మర్చిపోతుంది. ఇలా పడుకుంటే ఎలా? నీకు లాల పొయ్యాలి, పాలిచ్చి లాలించాలి. నీతో ఆడుకోకపోతే ఎలా చెప్పు? రాత్రంతా నిద్రపోలేదు కదా నువ్వు? మెల్లగా మాట్లాడండి. రాత్రంతా హాయిగా నిద్రపోయాను నేను. ఇంత తొందరగా ఎందుకు లేచానంటే తల్లి ఎప్పుడూ బిడ్డ కంటే తొందరగా లేవాలి. తన పక్కన లేకపోతే భయంతో ఏడుస్తాడు కదా. ఇప్పుడు అమ్మ ముందే ఉంది కదా. ఇక నిద్రలే మా కన్నయ్య, మా ఇంటి తేజమా, నా కంట్లో దీపమా. లేగు నాన్నా. అంత త్వరగా లేవన్లేమా, నిన్నేడిపించాలి. అప్పుడే కదా నన్ను మరింత ముద్దుగా లేపుతారు. ఈ అమ్మ మాట వినవా కన్నయ్య? మీరు నన్ను ఇంతలా లాలిస్తుంటే మీ మాట వినకు తప్పదమ్మా. అలాగే లేస్తాను. నిద్ర లేచాడు మా కన్నయ్య. ఎంత అద్భుతమో ఈ తల్లి కొడుకుల బంధం. యశోదా, నీలమణి రాకతో మనకి సుఖశాంతులు వచ్చినట్టుగా అయింది కదా. ఒక్క మనిషికి కూడా సుఖశాంతులు ఉండకూడదు. బాలురు, యువకులు, వృద్ధులు ఎవ్వరడ్డొచ్చినా సరే అందరినీ చంపేయండి. వెళ్ళండి, ఆక్రమించండి. నారాయణ, ఇదెక్కడ అన్నయ్య అయ్యా? ఈ దుష్టుల్ని ఆపండి ప్రభు, ఆపండి. మమ్మల్ని కాపాడండి, మమ్మల్ని కాపాడండి ప్రభు. మా ముద్దుల కన్నయ్య మన గోకుల పరిసరాల్లో అందరికీ శాంతిని ప్రసాదిస్తాడు. ప్రజలందరి మనసులో భయం తొలగిపోతుంది. దుర్మార్గులందరికీ గుణపాఠం చెప్పి మన గోకులం ప్రాంతంలో అందరికీ సుఖ సంతోషాలను ప్రసాదిస్తాడు మా కన్నయ్య. ముందు నాకు స్నానం చేయించమ్మా, అప్పుడే కదా నేను నా పని ప్రారంభించగలను. నువ్వు ముద్దు ముద్దుగా నవ్వులు చింతిస్తావు, దాంతో నా పనులన్నీ మర్చిపోతాను. చూస్తుంటే నీదిష్టే తగిలేలా ఉంది కన్నయ్యకి. పిల్లలకి ఎక్కడైనా తల్లి దిష్టి తగులుతుందా చెప్పండి? నీలమణి మనిద్దరిని చూసి ఎలా ఆడుకుంటున్నాడో చూడండి. అవునా? అవును. ఏమైంది నాన్న నీకు? మర్యాదగా చెప్పు, ఎక్కడ విష్ణువు? అయ్యో అమ్మ, ఆలస్యం అవుతోంది. ఇంక నాకు మిగిలింది ఒకటే ఉపాయం. అయ్యో, ఏమైంది కన్నయ్య? నీకు ఆకలేస్తోందా నాన్న? ఉండు, నీకు నేను పాలిస్తాను. ఇదిగో అమ్మా, నేను పాల కోసం ఏడవడం లేదు. కాస్త బట్టలు తీసి చూడు, తడుపుకున్నాడేమో. అవకాశమే లేదు, ఇప్పుడేగా బట్టలు మార్చింది. ఏమైంది నాన్న? అప్పుడప్పుడు భర్త మాట కూడా వినడం నేర్చుకో. ఏదో ఒక మాట జరిగిందని అన్నీ జరగవు కదా. కొడుకు మనసులో మాట అమ్మకి మాత్రమే తెలుస్తుంది. ఇప్పుడు నేను మా కన్నయ్యకి లాలు పోయాలి, అవునా కదా కన్నయ్య? అవునమ్మా, త్వరగా నాకు స్నానం చేయించు, మిగిలిందంతా నేను చూసుకుంటాను. ఇప్పుడు మా కన్నయ్యకి స్నానం చేయిస్తాను నేను. నిన్న పిన్నిగారు చెప్పినట్లే చేయిస్తాను. అమ్మ, మీకేమాత్రం తెలియకపోవచ్చు, కానీ మీరు తీసుకున్న నిర్ణయం ఎంతమంది అమాయకుల ప్రాణాల్ని రక్షిస్తుందో. ఇప్పుడు మీ కన్నయ్య ఒక అద్భుత లీల ప్రదర్శించబోతున్నాడు.
నేను నీకు మర్దన చేస్తాను, ఆ తరువాత నలుగు పెడతాను నేను. కన్నయ్యకి ఒంటికి అంటుకుపోయి నలుగు పెడతాను. నలుగు ఆరాలంటే కన్నయ్య వాళ్ళమ్మ కూర్చోవాలి ఎండలో. ఇప్పుడు అర్థమైంది నాకు, రోజు పిల్లల్ని ఇలా ఎందుకు ఎండలో పెడతారో అని. మూర్ఖులారా, కదలకుండా నిలబడి గుడ్లప్పగించి చూడడం కాదు, నీళ్లు పోసి మంటను ఆపండి. చాలు, ఇక ఎండ చాలు నాన్న, ఇక వెళ్ళి స్నానం చేద్దాం. వీరాది వీరుడైన కంస మహారాజు సేనాపతినైన నేను, ఆ విష్ణు అయినా నన్ను అడ్డగించలేడు. నీళ్లు మరీ వేడిగా లేవు కదా? నాకైతే వేడిగా లేవు, కానీ ఆ రాక్షసులకి మాత్రం సలసల కాలిపోతూ ఉంటాయి. మంటలు మంటలు! ఇదేదో మాయలా ఉంది. స్నానం పూర్తయింది. బాగా చేయించానా నీలమణి? మీలా ఇంకెవ్వరూ స్నానం చేయించలేరమ్మా. నీ స్నానంతో గోకులానికి రాక్షస పీడ వదిలిపోయింది. నేను బాగా అలసిపోయాను. నాకెంత ఆకలిస్తుందో తెలుసా? ఇది మరీ బాగుంది. నేను పాలిస్తానంటే తాగనంటావు, ఇప్పుడు ఇలా గుక్క పట్టి ఏడుస్తున్నావు. యశోదా, నీలమణి చూడ్డానికి నాలా కనిపిస్తాడు, కానీ అల్లర్లు మాత్రం
సరిగ్గా అమ్మలాగే. పంతులు గారు రండి. నేను పురోహితుని తీసుకురావడానికి వెళ్ళాను. కన్నయ్య వస్త్ర వేడుక విషయమై. అంటే 6 రోజుల పండగేనా? అవును యశోదారాణి, అప్పటి నుండి మీరు మీ కన్నయ్యకి కొత్త బట్టలు ధరింపజేయవచ్చు. నేను మా కన్నయ్య కోసం అందరికంటే మంచి బట్టలు తెప్పిస్తాను. పంతులు గారు మన కేశవన్నయ్యని ఇంటికి రమ్మని చెప్పండి. తన దగ్గర దొరికే బట్టలు ఇంకెక్కడా దొరకవు. యశోద, నువ్వు ఇలా పంతులు గారికి మన పనులు చెప్తే ఎలా? నేను వెళ్ళొస్తానుగా. అవును, కానీ మన కేశవన్నయ్య ఇల్లు అమ్మవారి గుడికెళ్లే దారిలో ఉంది. గురువు గారికి ఏమీ కష్టం ఉండదు. ఏం గురువు గారు? అవును యశోదారాణి, కష్టమనే ప్రశ్నే లేదులండి. నేను వెళ్లే దారిలో తనకు చెబుతానమ్మా. సెలవిప్పించండి. ఇప్పుడు నేను నీకోసం తీసుకునే బట్టలు ఇంతవరకు గోకులంలో ఎవ్వరూ కూడా వేసుకుని ఉండరు తెలుసా? అదేమిటి దేవకి? చూసారా స్వామి, ఈ వస్త్రం మన పుత్రుడికి గుర్తుంచుకోండి దేవకి, ఇక్కడ గాలి కూడా కంసుడి గూఢాచారే. సరే గాని ఒకసారి చూసి చెప్పండి, ఎలాగుంది ఈ వస్త్రం? ఇది వస్త్రం కాదు, తమరిలోని మమతాను రాగాలే. తనకి వస్త్రం చాలా ముచ్చట గొలుపుతుంది. మీరు అర్థం చేసుకోండి కేశవన్నయ్య, ఒకే వస్త్రం చూపించాలి. అది మా కన్నయ్యకి తప్ప ఇంకెవ్వరికి నప్పకూడదు. అయితే ఇది చూడండి. ఎన్ని చూపించినా ఒక్కటి కూడా నచ్చలేదు. ఏమంటావు నీలమణి? తాను కూడా వద్దంటున్నాడు. వేరే ఇంకేమైనా చూపించు. ఏకంగా ఇన్ని బట్టలా? కుట్టించాల్సిందైతే ఒకటేగా. అలాగని చూడ్డం మానేయమంటారా? మంచి బట్టలు తీసుకోవాలి కదా. కేశవన్నయ్య, అది చూపించండి. ఇదిగోండి. కన్నయ్య, ప్రతి తల్లి కోరేదొక్కటే, తన కుమారుడికి షష్ఠి ఉత్సవం రోజున అందరికంటే అందమైన బట్టలు తొడగాలని. కానీ ఈ వస్త్రం తనకి సరిపోతుందా? మనకేం తెలుసు తను ఎంతున్నాడో, ఎలా ఉన్నాడో, ఎంత ముద్దస్తున్నాడో. ఇదిగో కాపలాదారులిచ్చారు. దేవకి, మనం చెరసాలలో లేం, కానీ మనం ఎప్పుడు కూడా కంసుడికి బందీలమే. ఏదైనా అద్భుతం జరిగి ఏదో విధంగా మన కుమారుడు నువ్వు స్వయంగా కుట్టిన ఈ వస్త్రాలు ధరించినట్లయితే ఎంత బాగుంటుంది. ఓం శ్రీ విష్ణువే నమః. ఓం శ్రీ విష్ణువే నమః. ఓం శ్రీ విష్ణువే నమః.
ఎంతున్నాడు, ఎంత ముద్దొస్తున్నాడు. శ్రీ విష్ణువే నమః. ఓం శ్రీ విష్ణువే నమః. ఓం శ్రీ విష్ణువే నమః. ఓం శ్రీ విష్ణువే నమః. నచ్చిందా నాన్న? కన్నయ్య, ఇదెలా ఉంది? యశోదా, ఇదంతా ఏంటి? శ్రీహరి దయామయుడు అందుకే నిన్ను పంపించాడు వదినా. పొద్దున్నుంచి ఇప్పటిదాకా చూస్తూనే ఉంది ఒక్క వస్త్రం కోసం. తగిన వస్త్రాన్ని తీసుకోవడంలో నేను సహాయం చేయలేకపోయాను. మీరైనా సాయం చేయండి వదినా. మీపై నమ్మకం ఉంది నాకు. నేను వెళ్ళొస్తాను. నన్నేం చేయమంటావు అక్కయ్య? ఒక్కటైనా కన్నయ్యకి నచ్చితే కదా. వేసుకోవాల్సింది మన నీలమణి కదా. పెద్ద చిక్కే వచ్చింది. కానీ రానమ్మ గారు, ఇంతకంటే మంచి బట్టలు ఈ మధురా నగర్లో ఎక్కడా దొరకవు. ఇందులో ఆలోచించడానికేముంది? మేము తీసుకునే వస్త్రం మా రాకుమారుడికి కూడా బాగా నచ్చేలా ఉండాలి, తెలుసా? అవునా నీలమణి? ఎంత బాగా నప్పాయో. ఈ బట్టలు తనకి చాలా బాగుంటాయి స్వామి.
ఎలా ఉన్నాయి బట్టలు? మనం నీలమణిని అడిగితే సరి. చెప్పు కన్నయ్య, నీకు ఏ బట్టలు బాగున్నాయో చెప్పు నాన్నా. అవును, ఒక్కసారి నీకేది కావాలో చూపించు కన్నయ్య. మన సైనికుడు ఒకడు గాయాల బారిన పడి వెనక్కి తిరిగి వచ్చాడు ఇక్కడికి. కంసమహారాజు గారు ఎప్పుడైనా ఇక్కడికి రావచ్చు. మీరంతా జాగ్రత్తగా ఉండండి. అర్థమవుతుందా? వస్త్రం ఏమైంది? చూస్తుంటే మనం కలగన్నట్టుంది దేవకి. అది కలే అయితే మరి నేను కుట్టిన బట్టలేమయ్యాయి స్వామి? చూడండి, చూస్తుంటే తన బట్టలు తనే తీసుకున్నట్టున్నాడు. అదిగో అవి చూపించండి. ఏవి? ఇవేనా? అవును, అవే. ఇప్పుడు దొరికాయి తగిన బట్టలు. ఏంటి కేశవన్నయ్య, కుట్టిన బట్టలే తీసుకొచ్చారు కదా మీరు, కానీ మాకు మాత్రం ఇప్పటి వరకు చూపించలేదు. అంటే మన కుమారుడు మన దగ్గర లేకపోయినా మనతోనే ఉన్నాడు. సరిగ్గా చెప్పారు స్వామి. మన పుత్రుడికి నేను కుట్టిన బట్టలు బాగా నచ్చాయని అర్థం. అందుకే తను మన కానుకని స్వీకరించాడు స్వామి. తమరి లీలలు అద్భుతం ప్రభు. ఈ లీల నాది కాదు దేవి, అమ్మ వాత్సల్య మహత్యం. నాకు తెలిసింది కేవలం నా కర్తవ్యం మాత్రమే. ఇద్దరు తల్లులకు పుత్రుడినయ్యాను కనుక ఆ ఇద్దరిలో ఏ ఒక్కరి కోరికను నెరవేర్చక తప్పదు కదా. అందుకే వరాన్నిస్తున్నాను. ఇక నుండి ఎవరైనా సరే నా విగ్రహాన్ని తన పుత్రుడిగా భావించి కన్నబిడ్డలా పెంచుతారు, వారి ఇంట్లో స్వయంగా నేనే వారి పుత్రుడినై పెరుగుతాను. నన్నంతా లడ్డూ గోపాలుడంటారు. ప్రభు, తమరెక్కడున్నా అక్కడ నేను ఉండక తప్పదు. కనుక నేను ఆ ఇంటిలో సుఖ సంతోషాల రూపంలో నివసిస్తాను. ఆ ఇంటిలోని వారందరికీ కోరికలన్నింటినీ నెరవేరుస్తాను. నాకు
చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు. ఎందుకంటే అమ్మే కాదు, మాత కూడా సంతోషంగా ఉంది. కానీ ఒక ఆయన ఉన్నారు, పాపం సంతోషాన్నే మర్చిపోయారు. మీకీ పరిస్థితి కల్పించిన వారెవరు? చావు కొని తెచ్చుకుంటున్న ఆ మూర్ఖుడెవరు? చెప్పండి. మాకు తెలియదు మహారాజా. అక్కడ ఎవరూ లేరు, కానీ ఎవరో ఉన్నారు మహారాజా. ఇంకెవరో? ఆ విష్ణువే, ఆ కపటి విష్ణువే. ఎక్కడ తలదాచుకున్నాడు ఆ విష్ణువు? విష్ణువు ఎక్కడ దాక్కున్నాడో నాకు కూడా తెలియదు మహారాజా. కానీ తమరు ఆకాశవాణి గురించి చెప్పినప్పటి నుండి అనుమానంగానే ఉంది. అది నా మెదడుని తొలిచేస్తుంది ప్రభువు. ఆకాశవాణి హెచ్చరిక ప్రకారం విష్ణువు అవతారం దేవకీ గర్భంలో 8వ పుత్రుడిగా జన్మించాలి. అంటే తన జననం ఆ కారాగారంలోనే జరిగుండాలి. మరి తనక్కడి నుండి ఎలా పారిపోయాడు? అయినా దేవకీకి జన్మించాల్సింది పుత్రుడు మహారాజా. కానీ ఆ బాలిక తనెవరి కుమార్తె? నా అనుమానం ప్రకారం ఆ చెరసాలలో ఏదో సంఘటన అయితే జరిగే ఉంటుంది. అది తమరికి తెలుసుండకపోవచ్చు మహారాజా. ఒకవేళ అలాంటిదేమైనా జరిగితే ఆ వసుదేవుడికి ఇంకా దేవకీలకి తెలియకుండా ఉంటుందంటారా? అలా జరిగి ఉంటుందంటారా? నా ఉద్దేశం ప్రకారం మహారాజా, తమరి సోదరి, తమరి బావగారు ఇద్దరు తమ శత్రువు విష్ణువుతో కలిసిపోయారు. మా సోదరి, మా బావగారా? వారికి అంత ధైర్య సాహసాలు లేవు. ఆ పిరికి పందలు తమకు పుట్టిన బిడ్డల్ని పుట్టినట్లే ఒక్కొక్కరిని నా చేతిలో పెట్టారు. వారు నాకు విరుద్ధంగా ఏ పని చేయరు. ఈ యావత్ ప్రపంచము ఆ విష్ణువు రూపొందించిందే. తనని మనం పట్టుకు తీరాల్సిందే. సైనికులను ఇతర ప్రాంతాలకు పంపించి మన సమయాన్ని వృధా చేసుకోకూడదు మహారాజా. మనం కేవలం శత్రువుని గుర్తించాలి అంతే. అంటే మన అన్వేషణ విధానం మార్చుకోవాలి మహారాజా. అయితే ఏం చేద్దామంటావు నరకాసురా? స్త్రీ, పురుష, యువ, వృద్ధులు వీళ్ళెవ్వరి ప్రాణాలు తీయాల్సిన అవసరం లేదు సామ్రాట్. నన్ను అడిగితే మనం కేవలం శిశువుల ప్రాణాలు గాల్లో కలిపితే సరిపోతుంది. 10 రోజుల్లోపు పిల్లల్ని చంపితే చాలు. చూస్తుంటే కంసుడికి నా సూచన నచ్చినట్లుగా లేదు. భళా మిత్రమా, భళా. ఎవరి విజయమైనా అపజయమైనా ఎప్పుడు అతడి మిత్రులపై ఆధారపడి ఉంటాయి. అది నీ వంటి మంచి కోరేవాడుంటే తనకెవరు ఏ హాని చేయలేరు. అద్భుతమైన సూచన ఇది. అది కూడా మనం ఆ విష్ణువుని ఆపాలంటే 10 రోజుల్లోపు పుట్టిన బాలకులందరినీ ఇప్పుడే అంతం చేయాలి. అంటే ఇప్పుడు మనం చూడాల్సింది ఒక్కటే. ఈ పని చేసి పెట్టడానికి మనకు ఇప్పుడు ఉపయోగపడేవాడు ఎవడు కాదు మహారాజా, ఒక స్త్రీ. ఈ పని చేయడానికి మనకొక స్త్రీ కావాలి.
ఎలాంటి స్త్రీ అంటే శిశువులను తన ఆహారంగా తీసుకోవడానికి తహతహలాడుతూ ఉండే స్త్రీ. స్వయంగా నేనే వెళ్ళి కలుస్తాను తనని. ఈ కార్యం సాధించడానికి పనికొచ్చే స్త్రీ తను మాత్రమే. పూతన 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 పూతన. పూతన పూతన. ఏమైంది కన్నయ్య? అంతా సవ్యంగానే ఉందిగా? పట్టుకో. అరే 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 ఏం చేస్తున్నావు? ఇవన్నీ తీసుకెళ్ళి నేను అమ్ముకోవడానికి కాదులే, ఒకరి మీద చల్లడానికి. యశోదమ్మ గారి ముద్దుల కొడుక్కి 6 రోజుల పండగ కదా. అమ్మా అమ్మా అమ్మా. అరే నువ్వింకా తయారవ్వకపోతే ఎలా? ఉండు, నేనిప్పుడే ముస్తాబ్ చేస్తాను. ఇలా వెళ్తే ఎలా? మనం వెళ్లాల్సింది నందమహారాజు పుత్రుడి 6 రోజుల పండక్కి కదా. నందయ్య గారింటికి ఏనుగెక్కి వెళ్దామా? మరి గుర్రం ఎక్కి వెళ్దామా? గుర్రం మీద వెళ్ళం, ఏనుగు మీద వెళ్ళం. మనం నందయ్య ఇంటికి పల్లకిలో వెళ్దాం. నిజంగానా? గుర్రం ఏనుగులెందుకు, పల్లకి కన్నయ్య ముందుకు. గుర్రం ఏనుగులెందుకు, పల్లకి కన్నయ్య ముందుకు. గుర్రం ఏనుగులెందుకు, పల్లకి కన్నయ్య ముందుకు. ముస్తాబైపోయాడు. కన్నయ్య ముస్తాబైపోయాడు.